శ్రీ శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. నడిచే దేవుడు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులైనటువంటి పరమాచార్య స్వామివారి చరణ కమలాలకు మనసారా ప్రణమిల్లుతూ ఇవాల్టి ఈ వీడియోని మనం ప్రారంభించుకుందాం. ఈశ్వరునిపై అత్యంత భక్తి విశ్వాసాలు కలిగిన 16 ఏళ్ల బాలుడైనటువంటి మార్కండేయుణ్ణి యమధర్మరాజు బారి నుండి ఆ పరమేశ్వరుడు ఏ విధంగా రక్షించాడో మనందరికీ తెలిసిందే. అలాగే మన పరమాచార్య స్వామివారు కూడా తనను నమ్మిన భక్తులను, తన దర్శనానికి వచ్చిన భక్తులను కూడా అలాగే రక్షించారు. భౌతిక శరీరం త్యజించిన తర్వాత కూడా తనను నమ్మి బృందావనం వద్దకు వచ్చిన ఎందరినో రక్షించారు. అలాంటి ఒక భక్తుడు స్వామివారి అనుగ్రహంతో ఎలా రక్షింపబడ్డాడో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజశాస్త్రి అనే భక్తుడు తిరుచిరాపల్లిలోని మేల్చింతామణిలో ఉండేవారు. అతనికి మహాస్వామి వారి పట్ల అత్యంత దృఢమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉండేవి. మంచైనా చెడైనా ముందుగా పరమాచార్య స్వామి వారికి నివేదించడం అతని ఆనవాయితీ. ఏదైనా మహాస్వామి వారికి చెప్పి స్వామివారి ఆదేశాన్ని పాటించడం తప్ప అతనికి మరొకటి తెలియదు. అయితే రాజశాస్త్రి కుమార్తెకు కుమారుడు జన్మించడంతో ఆ బాలునికి శ్రీనివాసన్ అని నామకరణం చేసి ఎంతో ఆనందంగా కుటుంబమంతా శ్రీనివాస శ్రీనివాస అని పిలుస్తూ ఆ పిల్లాన్ని చూసి సంతోషించేవారు. మనం పిల్లల్ని ఎంతగా ప్రేమించినా, ఎంత జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకున్నా పూర్వజన్మ పాపపుణ్యాల లెక్కల నుండి ఎవ్వరినీ తప్పించలేము. పూర్వజన్మలలో మిగిలిపోయిన శేషాన్ని ఈ జన్మలో ఖచ్చితంగా అనుభవించవలసిందే. వయస్సు, మేధస్సు, సంపద, అధికారం ఏది ఆ కర్మ నుండి తప్పించదు. ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. ఆ చిన్ని బాలుడు శ్రీనివాసన్ కూడా పూర్వజన్మ ఫలితాలను అనుభవించాల్సిన సమయం వచ్చిందేమో. ఇంటివారు ఎవరు ఆ బిడ్డకు ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. అసలు విషయం ఏంటంటే ఆ పిల్లాడికి వేయాల్సిన టీకాలన్నీ సరైన సమయంలోనే వేయించారు. 3 సంవత్సరాలు నిండిన తర్వాత చికెన్ పాక్స్ టీకా కోసం పిల్లవాడిని తీసుకెళ్లారు. కానీ ప్రారంధాన్ని ఎవరూ తప్పించలేరు కదా. ఆ పిల్లాడికి ఆస్పత్రి వారు నిర్లక్ష్యంగా గడువు ముగిసిన టీకా వేశారు. కానీ అది ఆ కుటుంబానికి తెలియదు. ఎంతో హుషారుగా, చలాకీగా ఉండే ఆ పిల్లవాడిలో టీకా ప్రభావం మెల్లిగా కనపడసాగింది. ఆ పిల్లాడు బాగా నీరసపడిపోయాడు. కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందేమో అని అనుకున్నారందరూ. హఠాత్తుగా పిల్లవాడి ఎడమవైపు భాగం పక్షవాతానికి గురైంది. చలాకీగా ఉండే బాబు ఇప్పుడు కనీసం పక్కకి కూడా తిరగలేకపోతున్నాడు. ఆ బాధను ఎవరితో చెప్పుకోలేక ఎంతో వేదనను అనుభవిస్తున్నాడు. ఇంట్లోని వారు ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయారు. చిన్న చిన్న కదలికలు తప్ప శరీరం మొత్తం చచ్చుబడిపోయింది. అసలు ఏం జరిగిందో తెలియక అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇంట్లో ఉన్న పెద్దవారు తమ అనుభవాన్ని, బుద్ధిని ఉపయోగించి తెలిసినవన్నీ ప్రయత్నాలు చేశారు. ఇంటి చిట్కాలు, తెలిసిన మందులు, ఇరుగు పొరుగు చెప్పినవన్నీ చేశారు. పిల్లాడికి త్వరగా తగ్గిపోవాలని కనిపించిన ఆలయాలకు వెళ్ళి అందరూ దేవుళ్లను మొక్కారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. చివరికి ఎన్నో ఆసుపత్రులు తిరిగిన తర్వాత చివరగా ఒక్క పెద్ద ఆసుపత్రిలో ఆ పిల్లవాడి పరిస్థితికి కారణం కనుగొన్నారు. అదేంటంటే గడువు ముగిసిన టీకా. ఆ విషయం తెలుసుకున్న వైద్యులు వెంటనే వైద్యం ప్రారంభించినా అంతగా గుణం కనిపించలేదు. రోజులు గడుస్తున్నాయి, కానీ పిల్లాడిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అప్పుడే ఆ ఇంటి వారికి తమ దైవం కంచి పరమాచార్య స్వామి వారు గుర్తొచ్చారు. దేనికైనా సమయం రావాలి కదా. అనుభవించాల్సిందంతా అనుభవించిన తర్వాతే సమస్య పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. పిల్లాన్ని మహాస్వామి వారి సన్నిధికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుని తిరుచి నుండి కాంచీపురానికి బయలుదేరారు. వీరు కంచిమఠం చేరుకునేటప్పటికీ స్వామివారు తివాచి మీద కూర్చుని వచ్చిన భక్తులను ఆశీర్వదిస్తున్నారు. స్వామివారి ఎదురుగా పిల్లవాడు శ్రీనివాసన్ను కూర్చోబెట్టారు. శరీరం ఆధీనంలో లేకపోవడంతో పిల్లాడు తంజావూరు బొమ్మ తల ఆడించినట్టుగా తల ఆడిస్తున్నాడంతే. కొద్దిసేపటి తర్వాత తల కాస్త కుదుటపడినట్టుగా కనిపించింది. అప్పుడే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం జరిగింది.
శరీరంలో ఎటువంటి కదలిక లేని శ్రీనివాసన్ తన ఎడమ చేతిని నేలకు గట్టిగా నొక్కిపెట్టి కుడి చేతిని ముందుకు చాపి స్వామివారిని అర్థిస్తున్నట్టుగా చూశాడు. మహాస్వామివారు చిన్నగా మందహాసం చేస్తూ పిల్లాడి వైపే చూస్తున్నారు. శ్రీనివాసన్ అలాగే కూర్చుని కుడి చేతిని అలాగే చాచి స్వామివారికి దగ్గరగా వెళ్ళాడు. స్వామివారు ముందున్న పల్లబుట్ట వైపు చూపిస్తూ నాకు కావాలి అన్నట్టుగా సైగ చేశాడు. స్వామివారు మరింత తీక్షణంగా పిల్లాడిని చూస్తూ నీకు ఈ పళ్ళు కావాలా, అయితే నువ్వే తీసుకో అని అన్నారు. కుటుంబమంతా ఆనందాశ్రువులతో చూస్తూ ఉండగా ఆ పిల్లవాడు పళ్ళబుట్ట దగ్గరకు వెళ్ళి ఒక బత్తాయి పండుని తీసుకుని చేతిలో గట్టిగా పట్టుకున్నాడు. స్వామివారు తమ కుడి చేతి పైకెత్తి పిల్లాడిని ఆశీర్వదించారు. అనూహ్యమైన రీతిలో కొద్ది రోజుల్లోనే ఆ పిల్లవాడి ఎడమవైపు పక్షవాతం పోయి ఇతనికైనా పక్షవాతం వచ్చింది అని అందరూ ఆశ్చర్యపోయేంతగా లేచి పరిగెత్తి చక్కగా ఆడుకుంటున్నాడు. తీక్షణమైన స్వామివారి చూపు మహిమాది. పరమాచార్య స్వామివారి తీక్షణమైన చూపు పడగానే ఎంతటి గొప్ప వైద్యం చేయించినా తగ్గనటువంటి ఆ పిల్లవాడి పక్షవాతం స్వామివారి అనుగ్రహంతో పూర్తిగా తగ్గిపోయింది. పరమాచార్య స్వామివారి చూపుకున్నటువంటి శక్తిని మహిమను వర్ణించే మరొక గొప్ప సంఘటనను మనం ఇప్పుడు తెలుసుకుందాం. దయచేసి వీడియో నచ్చినట్టయితే వీడియోను లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామివారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెలిగించిన దీపం కారణంగా అప్పటి వరకు ఉన్నటువంటి చీకటి ఒక్కసారిగా ఎలా పటాపంచలవుతుందో అలాగే మహాత్ముల దర్శనం, వారు మనల్ని చూసే ఆ చూపు కారణంగా అప్పటి వరకు మనలో ఉండేటువంటి అజ్ఞానం ఒక్కసారిగా పటాపంచలవుతుందనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఇప్పుడు మనం వినబోతున్న ఈ సంఘటన. ఇలాంటి పరమాచార్య స్వామి వారి లీలలను తెలుసుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సంఘటన 1990 ప్రారంభంలో జరిగింది. కుంభకోణంలోని కమర్షియల్ టాక్సీ విభాగంలో పనిచేసే రమణి మరియు అతని స్నేహితులు కొందరు విహారయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకొని ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉన్నారు. చివరకు అందరూ బెంగళూరుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రమణి పరమాచార్య స్వామి వారి భక్తుడు కావడంతో ముందుగా కంచికి వెళ్ళి పరమాచార్య స్వామి వారి ఆశీస్సులు తీసుకుని అక్కడి నుండి బెంగళూరుకు బయలుదేరదామని సూచించాడు. రమణి నిర్ణయాన్ని అందరూ అంగీకరించినా అదే విభాగంలో పనిచేస్తున్న ఒక వ్యక్తికి మాత్రం అది నచ్చలేదు. ఎందుకంటే అతను ద్రవిడ ఉద్యమం పట్ల ఆకర్షితుడై ఉన్న ఒక నాస్తికుడు కాబట్టి. అందరితో ఎంతో చనువుగా మంచిగా మెలిగేవాడు. అయితే దేవుడు గాని సన్యాసులు గాని ప్రస్తావనకు వచ్చినప్పుడు మాత్రం అక్కడి నుండి వెళ్ళిపోవడం లేదా ఎదుటివారిని హేళనగా మాట్లాడడం చేసేవాడు. బెంగళూరుకు వెళ్లే ముందు కంచి మఠానికి వెళ్ళడానికి అతను విముఖత చూపించాడు. మన కుటుంబ సభ్యుల కోసం కంచిలో చీరలు కొనడానికి వెళ్దామంటే సరే, కానీ కంచి మఠానికి వెళ్ళి ఒక సన్యాసిని చూద్దామంటే మాత్రం అది మన సమయాన్ని వృధా చేయడమే, సరాసరి బెంగళూరుకే వెళ్దాం అని వాదించాడు. కానీ అతని స్నేహితులు అభ్యంతరం చెప్పారు. నీ అభిప్రాయాలను మేము గౌరవిస్తాం, మీ ఇష్టాన్ని మేము కాదనం, కానీ మహాస్వామి వారిని దర్శించుకునే అవకాశం మళ్ళీ ఎప్పుడొస్తుంది? ఈ ప్రయాణం మహాస్వామి వారి దర్శన భాగ్యాన్ని ప్రసాదించే యాత్రగా మారుతోంది అని చెప్పారు. మరొక స్నేహితుడు, మేమందరం మఠంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని త్వరగా తిరిగి వచ్చేస్తాం, మాతో పాటు నిన్ను కూడా రమ్మని మేము బలవంత పెట్టాం, నువ్వు దయచేసి మన కారులోనే ఉండు, మేము త్వరగా తిరిగి వస్తాం అని గట్టిగా చెప్పాడు. ఆ నాస్తికుడు అందుకు ఒప్పుకున్నాడు. విహారయాత్ర రోజు అందరూ వ్యానులో కుంభకోణం నుండి బయలుదేరి కంచి మఠానికి చేరుకున్నారు. మహాస్వామి వారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వచ్చారు. ఎందరో దర్శనం చేసుకుని బయటకు వస్తూ ఉండగా అంతకంటే ఎక్కువ మంది దర్శనం కోసం లోపలికి వెళుతున్నారు. అంత రద్దీగా ఉంది. అనుకున్న ప్రకారం రమణి మరియు అతని మిత్ర బృందం మఠంలోకి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఆ నాస్తికుడిని వ్యాన్లోనే ఉండమని చెప్పి మఠం వైపు నడిచారు. వెంటనే నేను కూడా వస్తాను పద అని అన్నాడు ఆ నాస్తికుడు. వెంటనే వారు, ఏంటి నువ్వు కూడా మాతో పాటు వస్తావా, ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగారు. చూడండి, అంతమంది జనం మఠంలోకి వెళ్తున్నారంటే నాకు కాస్త కుతూహలంగా ఉంది, లోపల ఉన్న ఆకర్షణ ఏమిటో చూడాలని ఉంది అని కొద్దిగా హేళనగా అన్నాడు. కానీ ఇక్కడ ఒక నియమం ఉంది, మఠంలోకి వెళ్ళాలంటే చొక్కా బనియన్ తీసి వెళ్ళాలి అని రమణి చెప్పాడు. అందుకతను, ఛీ నేను అలా చేయను, నేనేమీ ఆయన దర్శనం కోసం రావడం లేదు కదా,
నువ్వే కాదు, ఇక్కడున్న ఎవరికీ నా చొక్కా బనియన్ విప్పమని చెప్పే అధికారం లేదు అని బదులిచ్చాడు. ఎవరు మరేమీ మాట్లాడకుండా స్వామివారి ఇష్టానుసారమే అంతా జరుగుతుంది అనుకుంటూ ముందుకు నడిచారు. వారందరూ పొడవుగా ఉన్న భక్తుల వరుసలో నిలబడి స్వామివారి దర్శనం కోసం ముందుకు వెళుతున్నారు. స్వామివారిని దర్శించుకోబోతున్న ఆనందంతో ముందుకు కదులుతూ దగ్గరకు చేరగానే రమణి మరియు అతని మిత్రులు తమ పై వస్త్రాలను తొలగించారు. కానీ ఆ నాస్తికుడు మాత్రం వారి చర్యను పట్టించుకోకుండా అలాగే ముందుకు సాగుతున్నాడు. చుట్టుపక్కల వారు వింతగా చూస్తున్నా అదేమీ లెక్క చేయకుండా ఒక సాధారణ సందర్శకుడిలా వ్యవహరిస్తున్నాడు. కొద్ది క్షణాల్లోనే స్వామివారి ముందుకు రాగానే స్వామివారు ఒక్క చూపు చూశారు. వెంటనే ఒక అద్భుతం జరిగింది. ఆ నాస్తికుడు వెంటనే క్షణాల్లోనే తన చొక్కా బనియన్ తీసేసి నేలపై పడి పూర్తి శరణాగతితో స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఈ చర్యకు అతని స్నేహితులు ఆశ్చర్యపోయారు. ఏం జరిగిందో అర్థం కాకపోయినా అతనిలో వచ్చిన ఈ హఠాత్ పరిణామానికి అందరూ సంతోషించారు. ఇంతలో మహాస్వామివారు ఆ నాస్తికుడిని తీక్షణంగా చూసి మందహాసం చేస్తూ ఆశీర్వదించి బత్తాయి పండు, కుంకుమ, విభూతి ప్రసాదంగా ఇచ్చారు. అలాగే నవ్వుతూ ఆ కొత్త భక్తుని అనుగ్రహిస్తూ 2 చేతులు పైకెత్తి సంపూర్ణంగా ఆశీర్వదించారు. విచిత్రమేమంటే రమణి మరియు అతని స్నేహితులకు కేవలం దర్శనం మాత్రమే లభించింది, ప్రసాదం మాత్రం దొరకలేదు. వారందరూ వ్యానును చేరుకోగానే ఆ పూర్వపు నాస్తికుని ముఖంలో ఒక ప్రశాంతమైన వెలుగును చూశారు. అతడు విభూతి, కుంకుమను తన నుదురుపై రాసుకుంటూ ఉండగా అతని చేతి నుండే వారు కూడా తీసుకుని ధరించారు. అతనిలో కలిగిన ఈ మార్పును చూసి రమణి అతని దగ్గరకు వెళ్ళి, నీకేమైంది? నువ్వొక నాస్తికుడివి కదా, నీ పై వస్త్రాలను ఎందుకు తీశావు? స్వామివారికి సాష్టాంగ నమస్కారం ఎందుకు చేశావు? అన్నిటికంటే ముఖ్యంగా నీ నిదురు మొత్తం విభూతి, కుంకుమతో అలంకరించుకున్నావు. ఇదంతా ఎలా జరిగింది అని ప్రశ్నల వర్షం కురిపించాడు. అందుకతడు, నాకేం చెప్పాలో తెలియడం లేదు. స్వామివారి ముందుకు రాగానే వారిని చూశాను. వారి చూపులు నా హృదయాంతరాల్లోకి చొచ్చుకొని పోయి నాలో ఎన్నో మార్పులు కలిగించాయి. నా ప్రమేయం లేకుండానే నా పై వస్త్రాలను తీసివేసి వారి పాదాలపై పడ్డాను అని చెప్పాడు. కేవలం ఒక్క చూపుతోనే ఈ నాస్తికుడిని ఆస్తికునిగా మార్చిన మహాస్వామి వారి గొప్పతనాన్ని తలుచుకుంటూ అక్కడి నుండే స్వామివారికి నమస్కారాలు చేసుకున్నారు. మహాత్ముల సందర్శనం వల్ల మన జీవితాలు ఎలా మలుపు తిరుగుతాయో విన్నారు కదా. అలాగే కామెంట్ బాక్స్లో జయ జయ శంకర హర హర శంకర అని రాసి స్వామివారి అనుగ్రహానికి మీరు కూడా పాత్రలవ్వండి. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణ అరవిందార్పణమస్తు. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోను లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామివారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.